Hello, good evening friends. This is Samdani. Welcome back to my channel. Today in this video, I am going to give some important guidelines for the students, those who are going to attend the exam. ఎవరైతే అటెండ్ అవుతున్నారు ఎగ్జామ్కి అటెండ్ ఎగ్జామ్ shorthand lower grade 80 words per minute exam paper in the coming exams to be held in January or February, conducted by Board of Technical Examinations Telangana. Right? నేను కొంచెం తెలుగు కూడా చెప్తాను because many students are from Telangana. I want to give me a lecture in the Telugu. Right? So విద్యార్థులారా దయచేసి ఈ షార్ట్ హ్యాండ్ లోయర్ ఎగ్జామినేషన్లో 80 words per minute స్పీడ్ దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ స్పీడ్ 7 minutes డిక్టేషన్ ఉంటుంది. దానికి చాలా నేను ఇంతకుముందు ముందు వీడియోలో చెప్పాను. ఆ 7 minutes డిక్టేషన్ తీసుకున్న తర్వాత దాన్ని 1.5 అవర్లో ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి టోటల్గా మార్క్స్ ఇచ్చేది 100 మార్క్స్ ఉంటాయి. నా ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా నేను సెకండ్ పేపర్లో స్టూడెంట్స్ ఏ విధంగా ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, కారణాలు ఏంటి, అది మీకు వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. రైట్? సో దయచేసి ఈ వీడియో ఆఖరి వరకు లాస్ట్ వరకు చూడండి దయచేసి. ప్లస్ నేను చెప్పే టిప్స్ని గైడ్లైన్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి, ముఖ్యంగా ఫస్ట్ టైం పోయేవాళ్ళు స్టూడెంట్స్ అయితే. రైట్? ప్లీజ్ ఫాలో దిస్. ముఖ్యంగా ఏం చేస్తారంటే సెకండ్ పేపర్ అనగానే సెకండ్ పేపర్ అంటే ఈజీ కదా, ఎంత ఈజీగా పాస్ అయిపోతాం, ఒక 5 questions రాసేస్తే అవుట్లైన్స్ రాసేస్తే పాస్ అయిపోతాం అని చెప్పి ధీమా ఉంటుంది. రైట్? అలా ధీమాలు ఎప్పుడు ఉండకూడదు మనం. రైట్? ధీమా ఉండకుండా కొంచెం ధైర్యంగా ఎప్పుడు అలా ఉండకూడదు. ఏంటంటే క్వశ్చన్స్ కూడా ఫస్ట్ థియరీ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. థియరీ మీద 5 questions ఉంటాయి. దానికి ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్ ఉంటాయి. సో 5 questions 5 into 12 60 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు మీరు. ఈ థియరీ క్వశ్చన్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి ఎక్కువ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పైగా ఈ థియరీ క్వశ్చన్స్నే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. కొంతమంది ప్రెసీ రైటింగ్ కూడా అటెంప్ట్ చేస్తుంటారు. థర్డ్ క్వశ్చన్ లాస్ట్లో ఉంటుంది అది. దాన్ని ఎప్పుడు పొరపాటున కూడా దాన్ని అటెంప్ట్ చేయవద్దు. ఫస్ట్ థియరీ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. వీలైనంత వరకు నీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇచ్చే క్వశ్చన్స్ కూడా బాగా చదవండి. వాడు ఎగ్జామినరు కొంచెం ట్రికీగా ఇస్తున్నారు. ఎగ్జామ్ క్వశ్చన్స్ని ఇండైరెక్ట్గా ట్రికీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీసెంట్గా ఎగ్జామ్లో ఆగస్ట్ 2019లో ఎగ్జామ్ సెకండ్ పేపర్లో ఏం చేశారంటే ఎక్స్ప్లెయిన్ ది డెఫినేషన్ ఆఫ్ ఆస్పిరేట్, హౌ ఇట్ ఈస్ యూజ్డ్, హౌ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఆస్పిరేట్ ఆర్ యూజ్డ్ ఇన్ ది షార్ట్ హ్యాండ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఆస్పిరేట్ అనగానే మన వాళ్ళు ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ చెప్పారు, ఏం రాలి ఏందని చెప్పేసి కన్ఫ్యూజ్ చెప్పి వాడు హెచ్ అనకుండా స్ట్రోక్ హెచ్ అనకుండా ఆస్పిరేట్ అనేసాడు. సో కన్ఫ్యూజ్ చెప్పేసేసి పొరపాటున కొంతమంది క్వశ్చన్స్ వదిలేశారు, కొంతమంది సరిగ్గా రాయలేదు, కొంతమంది నాకు కామెంట్ బాక్స్లో కొంతమంది చెప్పారు, కొంతమంది నా స్టూడెంట్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ క్వశ్చన్ వదిలేసామని చెప్పేసి. సో ఒక క్వశ్చన్ వదిలేసామంటే 12 మార్క్స్ అన్నెసరీ యు ఆర్ లూజింగ్. సో కాబట్టి దయచేసి ప్రతి క్వశ్చన్ని 5 questions చదువుకోండి. ఫస్ట్ 5 questions కూడా క్లియర్ కట్గా చదువుకోండి, అర్థం చేసుకోండి. వాడు దాంట్లో ఏం అడుగుతున్నాడు, అర్థమైందా? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ ఎస్టీ అండ్ స్టార్ లూప్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నారనుకోండి. ఓకే, మీరు ఏం రాయాలి, ఆన్సర్ ఏం రాయాలి? దానికి ఆన్సర్ మీరు రాసేది ఏంటంటే స్టీ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, స్టార్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ఇవ్వాలి. కరెక్టా? కొంత పొరపాటు ఏం చేస్తుంటారంటే ఎక్కడైతే యూజ్ చేయమో స్టార్ లూప్ని అది కూడా దీంట్లో రాసేస్తుంటారు. అది రాయడం వల్ల ఏమవుతుంది, క్వశ్చన్ లెంత్ అయిపోతుంది. ఎక్కువ టైం మీరు ఒక క్వశ్చన్కి మీరు ఎక్కువ టైం స్పేర్ చేయడం వల్ల మీరు టైం నష్టపోతారు. నష్టపోతే వేరే క్వశ్చన్స్ రాయడానికి మీకు టైం ఉండదు. కాబట్టి దయచేసి వారు క్వశ్చన్లు ఎంతవరకు అడిగాడో అంతవరకే పాయింట్ ఆన్సర్ ఇవ్వండి. తర్వాత మ్యాక్సిమంగా 6 points ఏ క్వశ్చన్కి అయినా కూడాను, ఏ క్వశ్చన్ అయినా కంపల్సరీ కాబట్టి 6 points రాయండి. ఫస్ట్ రూల్ రాయడం, డెఫినేషన్ అయితే డెఫినేషన్ రాయండి. తర్వాత రూల్ అడుగుతాడు, రూల్ రాయండి. ప్రతి రూల్కి ఎగ్జాంపుల్ కంపల్సరీ ఇవ్వాలి. మీరు కానీ పొరపాటున ఓన్లీ రూల్స్ రాసేసి సార్ మాకు ఎగ్జామ్స్
ఎగ్జాంపుల్స్ గుర్తు రాలేదు, మేము రాలేకపోయినాము అంటే మాత్రం మీకు మార్క్స్ తక్కువ పడతాయి. ఎట్లా అంటే 6 పాయింట్స్ ఉంటాయి, 6 × 2 12 మార్క్స్. దాంట్లో ఈచ్ పాయింట్కి 2 మార్క్స్ ఇస్తాడు వాడు. 2 మార్క్స్ ఎట్లా అంటే నేను యాజ్ ఎ ఎగ్జామినర్గా స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి. అక్కడ నేను వాళ్ళకి బోర్డు వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారు గైడ్లైన్స్, ఏ విధంగా పేపర్ వాడి చేస్తారో కొంచెం నాకు ఐడియా ఉంది. 3-4 ఇయర్స్ వెళ్ళాను అనమాట, లాస్ట్ 3-4 ఇయర్స్లో. సో ఆ గైడ్లైన్స్ కూడా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సో ఏం చెప్తున్నప్పుడు థియరీ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్లో సపోజ్ 6 పాయింట్స్ మీరు రాసేసి ఎగ్జాంపుల్స్ రాయలేరంటే మీకు 6 మార్క్స్ వేస్తాడు. ప్రతి పాయింట్కి మీరు 2 ఎగ్జామ్, మినిమం 2 ఎగ్జాంపుల్స్ చాలు. ఎగ్జామ్స్ కూడా ఇచ్చి ఎగ్జాంపుల్స్తో మెన్షన్ చేస్తే ఇక్కడ 6 పాయింట్స్ రాస్తారంటే 6 × 2 12 మార్క్స్ మీకు వస్తాడు మీకు. ఆ విధంగా రాస్తే మీకు 5 క్వశ్చన్స్కి 5 × 12 60 మార్క్స్. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ మాత్రం కొంచెం మీరు నీట్గా సెకండ్ పేపర్ ఎప్పుడు కూడాను మీరు నీట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. గడిబిడి రాయకుండా కొంచెం సెకండ్ పేపర్ నీట్గా రాయండి. నీట్నెస్ చూసేవాళ్ళు మార్క్స్ వేసేస్తారు, రైటా. దాంట్లో మీకు గ్రామటికల్ మిస్టేక్స్ అవి ఇవి చూడరు వాళ్ళు. పాయింట్ అర్థమైందా లేదా, క్వశ్చన్ అర్థం చేసుకున్నాడా, రాయగలుగుతున్నాడా, ఎగ్జామ్స్ సూటబుల్ ఎగ్జామ్స్ ఇచ్చాడా చూస్తారు, ఫుల్ మార్క్స్ వేసేస్తాం. కాబట్టి థియరీ క్వశ్చన్స్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఏ క్వశ్చన్ కూడా పొరపాటున వదిలిపెట్టద్దు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, రైట్. ఇంకోటి ఏంటంటే సపోజ్ 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్లో ఒక 1 or 2 టఫ్ ఉంటాయి. దాన్ని థింక్ చేయకుండా ఏం చేయండి అంటే ఫస్ట్ మీకు ఈజీ తెలిసిన క్వశ్చన్స్ రాసేయండి, నో ప్రాబ్లం. అట్లే ఆర్డర్లో రాయడం లేదు, దానికోసం థింక్ చేసుకుంటూ మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఈజీ అనిపించిన క్వశ్చన్స్ ఫస్ట్ టక్కన మీకు క్లిక్ అయింది ఫస్ట్ రాసేయండి. 3 1 2 3 4 5 ఉన్నాయి, 1/3 మీకు ఈజీ అనిపిస్తుంది రాసేయండి. మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి అవి తర్వాత అటెంప్ట్ చేయండి. లేదు ఆన్సర్ మీకు కొంతవరకు తెలుసు, మీరు ఎంతవరకు ఉంటే అది రాయండి. కానీ మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, రైట్. తర్వాత ఎగ్జామ్స్ మీరు రాస్తారు కదా, ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు వీలైనంతవరకు పెన్సిల్తో రాయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం టైం నీట్గా ఉంటుంది కాబట్టి. పెన్తో రాసేసి ఓకే, పెన్సిల్తో రాయలేకపోయి టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుందంటే పెన్తో రాసేయండి, నో ప్రాబ్లం. కానీ నీట్నెస్ మాత్రం మెయింటైన్ చేయండి. డెఫినేషన్స్ ఉన్నప్పుడు డెఫినేషన్ హెడింగ్కి కొంచెం అండర్లైన్ చేయండి. ఎగ్జాంపుల్స్ నీట్గా రాయండి. ఓవర్స్ రెండుకి ప్లేస్ చేయడము. మేము స్పీడ్కి వచ్చేసామో దాన్ని చెప్పేసి థియరీలో కంపల్సరీ థియరీస్ టోటలీ బేస్డ్ ఆన్ ది రూల్స్. కాబట్టి నీట్గా అవుట్లైన్స్, షార్ట్ హ్యాండ్ ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్ వర్డ్ ప్లస్ అవుట్లైన్ నీట్గా రాయాలి, నీట్గా ప్రజెంట్ చేయండి, రైట్. 4 మార్క్స్ వస్తాయి. తర్వాత వీఆర్ కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్ జనరల్గా ఎక్కువ వర్డ్స్ అడుగుతాడు. ఇంగ్లీష్లో వర్డ్స్ ఇచ్చేస్తాడు, వాటికి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ రాయమంటాడు. 10 ఇస్తాడు, 10కి అవుట్లైన్స్ రాయమంటాడు, రైట్. 10కి 10 మార్క్స్ ఉంటాయి, 10కి 10 మార్క్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. జనరల్గా అవన్నీ చాలా వరకు ఈజీగానే ఉంటాయి. 1 or 2 టఫ్ అనిపించినా కూడా ఫస్ట్ ఈజీ ఉన్నాయి, ఫస్ట్ రాసేసేయండి, తర్వాత మిగతా తర్వాత అటెంప్ట్ చేయండి. ఇది నా సలహా యాక్చువల్గా, ఇది నా అడ్వైస్. కాబట్టి దీన్ని పాటించండి. చాలామంది సెకండ్ పేపర్లో ఫెయిల్ అవుతున్నారు అంటున్నారు, అది విని నేను చాలా బాధపడ్డాను. ఎట్లా అంటే సెకండ్ పేపర్లో ఎవరు మ్యాక్సిమం చాలామంది ఫెయిల్ అవ్వరు.